గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇవాళ లేసేవారు కొంచెం లేట్ అయిపోయింది. అండ్ లేట్ అయిపోయిందంటే 7 అయింది. రెడీ అయిపోవాలి అని చెప్పేసి చూస్తున్నా. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్నా. యాక్చువల్లీ చెప్పాలంటే స్నానం చేయడానికి లేదు. అండ్ 5 days అవుతున్నట్టున్నది. నాకు ఇవాళ రైడ్ స్టార్ట్ చేయాలంటేనే లైక్ కొంచెం అడ్వెంచరస్గా స్టార్ట్ కావాలి. మబ్బుగా కావద్దని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే లిటరల్లీ 550 kilometers రైడ్ ఉంది ఇప్పుడు. అంటే ఇవాళ నేను 50 చేద్దాం అనుకుంటా. ఆ రైడ్ మొత్తము రోడ్ మాత్రం దారుణంగా ఉందట. అండ్ ఇంకొకటి వర్షం పడ్డది కదా, ఈ వర్షం ఇవాళ పడకుంటే చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. పడ్డదంటే మనకి అలా సరదా తీరిపోద్ది ఫ్రెండ్స్. సో దట్ వాటర్ కూడా క్యారీ చేయాలి. అండ్ చూస్తున్నా ఎట్లా పోదాం ఏందనేది. ఇంకైతే స్టార్ట్ చేయలేదు. సో చేస్తా. అండ్ ఇవాళ వంట అయితే ఏం లేదు. ఇక్కడ లైక్ ఏదో ఊరుందన్నారుగా, అందులో ఏమన్నా ఫుడ్ దొరికితే మేబీ లైక్ లాగించేద్దాం. అండ్ లంచ్ ఉండదు. సో కాబట్టి ఇప్పుడే గట్టిగా తినిపోవాలి. పదండి. డిన్నర్ మళ్ళీ ఇక్కడ నాకు చేసుకోవడమే. ఏదో సిరల్ బేవరేజ్ అంట, ఒరిజినల్ సిరల్ బేవరేజ్, ఇన్స్టాంట్ సిరల్ బేవరేజ్ అంట. సో దానికోసం అయితే చేసుకుంటున్నా. కొన్ని నీళ్ళు వేడి చేసుకొని ఇందులో వేసుకొని చూద్దాం అసలు ఎట్లుంటాయో. బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మార్కెట్ అయితే వచ్చింది. అండ్ మార్కెట్లో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. ఆరెంజెస్ అండ్ క్యారెట్స్ తీసుకున్నాం. మన దగ్గర నూడిల్స్ అవి ఉన్నాయి. సో దట్ మనం సెట్ చేసుకోవాలి కదా ఫుడ్, దానికోసం అని చెప్పేసి తినేటప్పుడు క్యారెట్స్ వేసుకొని వండుకొని తిందామని చెప్పేసి క్యారెట్స్ తీసుకున్నా. సో మన ఫుడ్ ఇదే. వాటర్ అయితే ఒక 6 liters ఉన్నాయి. 6 liters వాటర్ అవుతున్నాయి. ఇప్పుడు వెళ్ళే దారి మొత్తం నేను మధ్యలో ఆగిపోయినా కూడా తెలియదు, ఎందుకంటే ఎలాంటి దారో ఏంటో కూడా మనకు తెలియదు. అండ్ విల్ సీ, యాక్చువల్లీ చూద్దాం ఎట్లుంటుంది అనేది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ జర్నీ. రా అండ్ రస్టిక్గా ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తాను. అండ్ మీరు చూడవచ్చు చాలామంది మీరు లైక్ ఇప్పుడు మాట్లాడుకున్నాం. చూడండి దారి మధ్యలో చిన్న చిన్న దుడ్డ పిల్లలన్నీ, దుడ్డ పిల్లలు కాదు, ఆవు పిల్లలు అంటే దూడలు, లేక దూడలు లేండి, కొంచెం లేండి, సారీ ఏమనుకో. మెల్ల నేనేమన్నాను, మంచిగా ఇక్కడ లేస్తున్నాయి ఇప్పుడే. నువ్వు జరగవా పో వెళ్ళు. అది వెరీ గుడ్ గర్ల్స్, బాయ్స్. సో గాయస్, రోడ్ చూస్తే మాత్రం ఇట్లుంది. అండ్ సో మీరు చూడొచ్చు ఇక్కడ గడ్డి కూడా కొంచెం బాగానే పెరిగిపోయి ఉన్నది. అండ్ ఇక్కడ ఇసుక ఉంది కదా రోడ్డు పైన. సడన్గా నాకు స్పీడ్ వెళ్దాము అని అనిపిస్తుంది, కానీ నా టైర్స్ వచ్చేసి గ్రావెల్ టైర్స్. ఈ శాండ్కి ఇది సెట్ అవ్వదు. అంటే లైక్ మనము ఈ శాండ్లో తొక్కలేము అన్నట్టు ఈ గ్రావెల్ టైర్స్ తోటి. సో దట్ వెంటనే స్కిడ్ అయిపోద్ది. సన్నగా ఉంటాయి నా టైర్స్. సో కాబట్టి ఇసుక రాగానే స్కిడ్ అయిపోద్ది. కానీ దీనివల్ల ఏంటంటే సన్నగా ఉండడం వల్ల కొంచెం స్పీడ్ కూడా పికప్ ఉంటుంది. దొడ్డు టైర్స్ ఆల్వేస్ సర్ఫేస్కి ఎక్కువ తాకుతాయి కాబట్టి స్పీడ్ అనేది తక్కువ అవుతుంది. అందుకే రేసింగ్ సైకిల్స్ ఉంటాయి కదా మీకు, లైక్ ఇప్పుడు ఏమంటారు రేసింగ్ సైకిల్స్ అంటే, ఇప్పుడు సన్న టైర్లు చూస్తారు మీరు, రోడ్ బైక్స్ అంటారు వాటిని. సన్న టైర్స్ ఉంటాయి, వాటికి ఈజీగా పంచర్ అయిపోతాయి లేండి, కానీ అవి బట్ అవి స్పీడ్ కోసం అవి తయారు చేసినాయి అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ 2 రకాల సైకిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రోడ్ బైక్ సైకిల్స్ ఉంటాయి. అండ్ ఇక ఫ్యాట్ టైర్ అంటే కొంచెం దొడ్డు టైర్ ఉంటుంది. నీకు ఒకటే చెప్తా, టైరు ఎంత దొడ్డు ఉంటే స్పీడ్ అంత తక్కువ ఉంటుంది అన్నట్టు సైకిల్ విషయంలో. ఎందుకంటే బైక్స్ కాదు, ఎందుకంటే సైకిల్ అంటే లైక్ మనం తొక్కాలి కాబట్టి. సో ఇది మ్యాటరు. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ ఫ్రంట్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా చూడడానికి. నాకైతే లైక్ క్రేజీగా రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇలాంటిది నా డ్రీమ్ రైడ్ అని కూడా చెప్తాను నేను. అండ్ ఇంకొకటి, ఈ రోడ్ మొత్తం ఇలానే ఉంటుందంట. మనం ఇవాళ ఎన్ని కిలోమీటర్లు పోతామో తెలియదు. ఐ థాట్ లైక్ 50 kilometers ఎనఫ్ అనుకుంటున్నా ఈ రోడ్ మీద. ఎందుకంటే నేను ఆ స్పీడ్ పోవట్లేదు, పాము అనుకున్నా దీన్ని చూసి. ఆ స్పీడ్ పోవట్లేదు, చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పడ్డాను అనుకోండి
ఇంకా మళ్ళీ ఇక్కడ గతి కూడా ఉండదు. ఏమన్నా రిపేర్ అయినా కూడా ఏం రావు. సైకిల్ నెత్తి మీద పెట్టుకొని పోవడమే. ఈ 70 కిలోల సైకిల్ని నేను నెత్తి మీద పెట్టుకొని పోలేను. సో దిస్ ఈజ్ ద మ్యాటర్. చలో ఏమన్నా మధ్యలో ఎదురైతే అవి చెప్తా, కానీ సైకిల్ మాత్రం పిచ్చా ఎగురుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. నాకేమో సిగ్నల్ లేదు. ఆఫ్లైన్ మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసిన. సిగ్నల్ ఉంది. ఆఫ్లైన్ మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసిన. ఇలాంటప్పుడు సిగ్నల్ లేనప్పుడు నా పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. సిగ్నల్ లేదు, మ్యాప్ లేదు, మ్యాప్ సరిగా చూపెట్టలేదు. ఇటు పోవాలా ఇటు పోతే ఏమొస్తుంది అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. కానీ ఐ చూస్ దిస్ మట్టి రోడ్డు బికాస్ అది కొత్త రోడ్డు ఏర్పడ్డది. ఇది ఏమైనా పని కోసం పోతున్నారు కావచ్చు, బట్ ఈ మట్టి రోడ్డు ఎప్పటి నుండో వెళ్తూ ఉంటుంది కదా. సో కాబట్టి తెలివిగా ఇట్లా ఆలోచించి చేసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ రోడ్ సైడ్ వెళ్తే మీరు తిప్పల పడతారు అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పినది ఇష్టమా? లెఫ్ట్ సైడ్ పోవాలి, రైట్ సైడ్ పోవద్దు, కొత్త రోడ్డు అని చెప్పేసి. కాదు ఫ్రెండ్స్, కొత్త రోడ్డే కరెక్ట్, పాత రోడ్డే తప్పు. అక్కడ పోయినాక మ్యాప్ ఎటో వెళ్ళిపోతుంది. అమ్మో దేవుడో, చూస్తేనేమో ఆ రోడ్ అటేమవుతుంది. ఏంటిది స్ట్రేట్ పోవాలి కదా, లెఫ్ట్ సైడ్ పోతుంది అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకొని రోడ్డు చేంజ్ చేశాను. అటుంటుంది మనతోటి ముచ్చట. ఎత్తేసుడు మన వల్ల కాదు. బాగుంది ఆ రోడ్డు మాత్రం, బ్యూటిఫుల్. నేను ఏమైనా ముందెళ్ళిన రూటే కరెక్టా నాకు అర్థం అవ్వట్లేదు. లైక్ అంటే నేను మ్యాప్ ఏమో స్ట్రైట్ ఇదే చూపెడుతుంది, ఇక్కడేమో ఇట్లా ఫెన్సింగ్ వేసింది అంతా. ఇది నేను ఇక్కడ దాకా వచ్చేదాకా నాకు ఈ ఫెన్సింగ్ కనవలేదు, కానీ ఫెన్సింగ్ వేసింది. అండ్ ఇక్కడ నుండి చాలా దూరం వరకు, అంటే లైక్ పక్కకి వెళ్ళిపోవడానికి కూడా లేదు. సో నాకేంటో దారి తప్పిపోయినా అనుకుంటున్నా. నేను చాలా దూరం అయితే వచ్చాను. విలేజెస్ని అడిగాను, ఇట్లా వెళ్ళొచ్చా బ్యాంటీస్ అంటే లైక్ వెళ్ళొచ్చు అని అన్నారు. ఏం అర్థం అవ్వట్లేదు అసలు. ఏం చేస్తారు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో? తప్పిపోయినా అంటారా లేకుంటే ఏమంటారు మీరు? ఏం లేదు, అటు ఓపెనింగ్ సిటీ అక్కడ ఉంది. ఎందుకురా రోడ్డు మధ్యలో ఇట్లా చేశారు? రోడ్డు మధ్యలో కంచేసుకున్నారు, ఎట్లా పోవాలి? సో ఫ్రెండ్స్, ఏమైంది, ఈ ఫెన్సింగ్ అయితే ఉన్నది కదా. సో ది ఫెన్సింగ్కి అడ్డంగా, అంటే దానికి అది ఎండ్ అయ్యే వరకు ఇంకా సైకిల్ నడిపించుకుంటూ పోతున్నా. ఇక్కడ తొక్కలేము. సో నడిపించుకుంటూ పోయి అక్కడ అంటే ఫెన్సింగ్ పక్క పండి మళ్ళీ అటు అవతలకి ఆ రోడ్డుకి టచ్ అవుదాం అనేది ప్లాన్. సో దట్ అట్లా ఏమైనా వీలైద్దేమో చూస్తాను. అండ్ ఒకసారి అక్కడికి పోతే మనం వెళ్ళిపోతామేమో అని చూద్దాము. అండ్ అది ప్లాన్. అండ్ ఆకలి అయిపోతుంది ఇప్పుడే. ఇంకొక 40 కిలోమీటర్లు పోయేదాకానైతే నేను సాయంత్రం దాకా ఇక్కడ ఆపి వండుకోను, వాటితో వీటితో నడిపించేస్తా. ఇప్పుడైతే వండుకొని టైం అయితే లేదు అని చెప్తా. అరే నా దగ్గర కొన్ని కేక్స్ ఉన్నాయి, బిజినెస్గా కేక్ ఉంది ఉంటా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్స్. అండ్ ఓకే, కొంచెం ప్రాణం ఊపిరి తీసుకున్నా ఈ రోడ్స్ వచ్చేవరకు. అమ్మా, ఇప్పటిదాకా నడిపించాను, సైకిల్ మీద కూర్చునే ప్రశాంతంగా ఉంది. అమ్మా, ఇది పట్టుకొని నడవడం అసలు అవ్వదు. వాడేవాడు దరిద్రుడు రోడ్డు మధ్యలో వేసుకున్నాడు, ప్లేస్ కొనుక్కున్నట్టున్నాడు, వాడు వేసేసుకున్నాడు. మనల్ని ఏమో
ఇలా వదిలేసిండు. ఇలా కన్ఫ్యూజ్ అవుతారు కదా నాలుగు ఫారినర్ వస్తే, చూసుకోవాలి కదా బాబు. అమ్మాయ కారు కూడా వస్తుందయ్యో, చాలా రోజుల తర్వాత, సరే చాలా టైం తర్వాత కార్. గుడ్ రోడ్ అనుకుంటా, ఇదే నాకు వెళ్ళిపోతా. అమ్మాయ నిజం ఫ్రెండ్స్, కొన్నిసార్లు చాలా లైఫ్లో నిజంగా చెప్తాను, కొన్నిసార్లు ఇలాంటి లైక్ మనం హోప్స్ వదిలిపెట్టుకున్న సమయాలు చాలా వస్తాయి. కానీ కొద్దిసేపు ఆలోచించి అండ్ కొంచెం మనం ప్రశాంతంగా ఇంకొక దారి ఏదన్నా ఉందా అని ఎత్తుక్కుంటే, ఏ విధంగా నాకు ఇక్కడ వెళ్ళడానికి దారి దొరికిందో ఆ విధంగా లైఫ్లో కూడా దొరుకుతుంది. కానీ చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇంకా ముందర దారి లేదు, నాకు ఏం చేయలేను అని చెప్పేసి చాలామంది సూసైడ్స్ అలాంటివి చేసుకుంటారు. సో నెక్స్ట్ వెళ్ళబోయే దారి కొంచెం హార్డ్గా ఉండొచ్చు, చాలా కష్టపడాల్సి వచ్చి ఉండొచ్చు. కానీ రీచ్ అవుతాం చూసినావా, అప్పుడు అన్నీ మర్చిపోతాం. మీ లైఫ్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నేను అంటాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను హోప్స్ వదిలిపెట్టుకున్నా, కొద్దిసేపు అనిపించింది వెనక్కి వెళ్ళిపోదామా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అనిపించింది. రోడ్డు లేదు కదా ఎట్లా అనుకున్నా, ఒక పావు గంట సేపు అర్ధ గంట సేపు మెల్లిగా నెట్టుకుంటా ఫెన్సింగ్ అవతలకి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు మట్టి రోడ్డు కనబడ్డది. చలో రోడ్ అయితే కనబడ్డది కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. రోడ్డు కొంచెం గుంతలు వాటర్ అవి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే. అంతే షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ మొత్తం రాళ్ళ రోడ్డు ఉంది అండ్ కొండ మీద ఉంది. ఇప్పుడు నేను కొండ ఎక్కిన. వాటర్ రిసోర్సెస్ అండ్ ఫుడ్ రిసోర్సెస్ అయితే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా అని చెప్తా. ఎందుకంటే నాకైతే ఒక 3 days వరకు అయితే ఫుడ్ ఉంది, ఓట్స్ అవి ఇవి సెట్ అయిపోతాయి అవి. బట్ మనకు అవి లేకుంటే మనం బతకలేము. కానీ వాటర్ ఒకటి, ఈ వాటర్ కానీ ఎక్కడ నదిలో ఇట్లా దొరికితే వేడి చేసుకొని తర్వాత ఫుడ్ వండుకోవచ్చు అనుకుంటున్నాను నేను. కానీ ఓకే, ఒక 45, 60, 50 kilometers తర్వాత అయితే మనకు ఒక చిన్న కొన్ని ఇండ్లు అయితే కనబడ్డాయి. అంటే లైక్ గూగుల్లో, ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు కానీ చలో లెట్స్ సీ. అండ్ నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్ని అయితే బంద్ చేశాను, గూగుల్ని నమ్ముకోవడం వద్దనుకున్నాను నేను. అండ్ మ్యాపీ.com అని చెప్పేసి ఇంకొక మ్యాప్స్ ఉన్నది, అది వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ లైక్ అట్ సైడ్, ఇది ఏమంటారు, రష్యా కూడా కాదు, యూరోప్ సైడ్ ఇది. వాళ్ళ యాప్ వాడుతున్నాను నేను, అది బాగానే పోతుంది, బాగానే గుద్దింది. అండ్ చాలామంది ఏమంటారంటే, నేను వీడియో చూశాను, కామెంట్స్ పెట్టారు, కానీ మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే బండి మీద వచ్చిన వాళ్ళు అందరూ, కార్ మీద వచ్చిన వాళ్ళు అందరూ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, నేనున్న ఎందుకు, సైకిల్ మీద వచ్చింది ఎందుకు, నేను ఇవి ఎక్స్ప్లోర్ చేస్తాను, అవి చూడండి, ఆ వ్యూస్ రాకుండా పర్లేదు, బట్ నేను చేయాల్సింది మాత్రమే చేస్తాను, నేనైతే మారను అని అనుకుంటున్నా. ప్లేసెస్ కనబడితే ఎక్స్ప్లోర్ చేస్తాను, వాటి కోసమే సైకిల్ దొక్కకుండా అయితే వెళ్ళలేను కదా నేను. ఎందుకంటే ప్లేసెస్ అన్నీ ఒకటి దగ్గర ఉండవు, ఒకటి అటు ఉంటే ఒకటి ఇటు ఉంటుంది. అంత దూరం సైకిల్ దొక్కేవారికి అయిపోద్ది, మనకి ఇచ్చే వీసా కొన్ని రోజులే ఉంటుంది. ఆ ప్లేస్ కోసం ఒకదాని కోసం పోతే రియల్ లైఫ్ని మిస్ అవుతా, రియల్ హ్యూమన్ బీయింగ్స్ని మిస్ అవుతా అని చెప్పేసి నేను తిరగట్లేదు. చలో వద్దు ప్లీజ్ నన్ను బతకనియండి, ఈ గుంతలేందే బాబు. కనబడుతుందా మీకు? లవ్ స్టోరీ కేసరియా తేరీ ఇష్క్ పియా ఈ రోడ్లో దొక్కడమే కష్టం అసలు. సూపర్ అసలు. హాయ్ 32
90s. Bindis? Do you want drink? Okay. Thank you very much. Have a good day. Thank you. Can you take it? Thank you. No, enough. Okay. Plastic, right? Okay. Thank you very much. Good luck. Thank you. Hey! Hi. Hi. Hey, Yatarano! Huh? I don't know. Oh. Yeah. Hmm. 90s. Bindis route. Yeah. Stop it! సైకిల్ మీద పోతున్నా. I'll find you for. Yeah, I'll follow it. Okay, good luck. బాయ్ థ్యాంక్ యూ Bye. నైస్ టు మీట్ యూ థ్యాంక్ యూ Bye. బాయ్. యాక్చువల్గా 1.5 లీటర్ వాటర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నేను అనుకున్నా ఏ వాటర్ కొంచెం తక్కువ తాగాలి అనుకున్నా, కానీ సడన్గా చెప్తాను కదా మనం ఒక మంచి పని చేస్తే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది అని చెప్పేసి. రియలీ పదండి. ఇలాంటి రోడ్లు కూడా ఉన్నాయా మనకు, బెనిఫిట్స్. ఓకే, ఇది ఎంత లోతుంది ఏంటో తెలియదు. ఓకే, సైడ్కి వెళ్దాం. దిగబడ్డదండి. అటు సైడ్ దిగితే అయిపో. అక్కడ సరే పట్టుకుంది. చూడండి వాటర్ ఇట్లా అంతా. ఇంకా మధ్యలో దిగవలేదు. నేను ఇంకా ఎత్తులోకి పోయి మధ్యలోకి వెళ్ళి రాలేదు. బెటర్. సో ఒకసారి చూడండి, చిన్న చిన్న బ్రిడ్జిలు వస్తున్నాయి. అండ్ ఇలాంటి చెక్క బ్రిడ్జిలు ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియదు. కిందనైతే చిన్న వాటర్ స్ట్రీమ్స్ అయితే పోతున్నాయి. ఈ రోడ్డు కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది ఇక్కడ. ఈ నోమాడిక్ పీపుల్ లైఫ్స్ అయితే ఇక్కడ ఇటు సైడ్ అయితే కనబడుతున్నాయి మనకు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నట్టు ఇది. కొంచెం అయితే పడిపోయేటోని డైరెక్ట్ కిందకే పోతుంది. ఓ మై గాడ్. కంట్రోల్ చేయాలి సైకిల్ని, బరువుతో ఉంది కదా, అసలు కంట్రోల్ అవ్వదు. ఆరెంజెస్ కొనుక్కున్నాను నేను వచ్చేటప్పుడు. వాటిని నేను లంచ్గా తిందామని చెప్పేసి అనుకుంటాను. ఒకటైతే తిన్నా ఇప్పటికి. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు అసలు ఈ రోడ్లలో పోయే జర్నీ. అసలుకి నాకు ఎన్నో ఫిలాసఫీలు వస్తాయి. నువ్వు ఫిలాసఫీ ఆపి తొక్కురా భయ్ అని అంటారు మీరు, నాకు తెలుసు. కానీ ఏంటి ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. ఎటు పోవాలి? ఇది నీ అమ్మ, ఈ ట్రిప్పులు వద్దురా నాకు బాబు. Yeah, you're traveling by bicycle. Yeah? Wow, from India. Yes? Yeah. Awesome. There's raining. No, here is a raining. Yeah, raining. There is No raining? No raining. My gosh. Yeah. Yeah, perfect. Yeah. Awesome. I'm just from. I just motorbike just. Yeah. City best. I travel Korea also. Really? Busan, Ulsan, Pohang, Sokcho. Bye bicycle. Bicycle Sokcho and Seoul, Suwon, Gwangju, Jinhu, Busan, around the Korea. Really? Yeah. What the fuck? I- Nice to meet you. Yeah. nice Wow, awesome. There's raining. Be careful. Yeah. Maybe after 18 kilometers there is a city, right? Oh, City, right? 20 kilometer. Yeah. Something like this. 15 kilometers. 18 kilometers. Asgard. Asgard. Yeah. Asgard, yeah. I go. Take care. Yeah. Okay. Thank you. All the best. Yeah. Thank you. Okay. Bye bye. Bye-bye. Yeah.
아이고. 오케이, 바이바이. 감사합니다. 네, 감사합니다. 아이. 뭐냐. 다녀봐, 다녀봐. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. స్కూటీ మీద పోతున్నాడు కొరియా అతను. నాకు తెలిసి ఫుల్ గాలి వస్తుంది, ఏం చేయలేను నేను. और चाव ఛాయా और चाव ఇది పడుకోవచ్చా అని చెప్పేసి అడిగాను. పడుకోవచ్చు అన్నారు. చూద్దాం. నేనైతే వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్తున్నా. ఓ చాలా స్పీడ్ పోతుంది సైకిల్. ఓ మై గుడ్నెస్. వాళ్ళు ఏమన్నా లైక్ మొమాటానికి ఏమన్నారో మరి ఏంటో తెలియదు కానీ. సో నేనైతే వెళ్తున్నా. ఫుల్గా వాన పడుతుంది. అండ్ ఇక్కడే నేను క్యాంప్ వేసుకుందామని అయితే అనుకుంటున్నా. లైక్ వాళ్ళతో ఉండొచ్చు. అండ్ వాళ్ళకి ఇబ్బంది అని అనుకుంటే మనం క్యాంప్ వేసుకొని కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. విల్ సీ. అండ్ దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. హాయ్. Come on. Yeah, nice to meet you. Hi. Nice to meet you. Come on. Nice to meet you. Hi. Oh. Thank you. Oh. Not good. Hi. My God. Yeah. Hi. Hi. Oh wow. It's a freeze. సో నేనైతే ఇక్కడ మామూలుగా వాళ్ళు రోడ్ మీద కలిసినప్పుడు అయితే రమ్మన్నారు కదా, సరే అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత వాన స్టార్ట్ అయింది. నేను బయట క్యాంప్ వేసుకుంటా అని చెప్పిన. వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ వేసుకోవచ్చు, లైక్ ఇంటికి రా అని చెప్పేసి అన్నారు. అలాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక బ్రెడ్ గిట్లా అవన్నీ పెట్టారు. అండ్ ఇంకా ఛాయ్ అని చెప్పేసి ఛాయ్ చేస్తున్నారు. ఛాయ్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు మిల్క్ తోటి ఛాయ్ చేస్తున్నారు. అండ్ ఏదో ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చాలా బాగున్నది. అండ్ నేను ఇంతమంది ఉన్నారుగా, నేను బయట పడుకుంటా అంటే వీళ్ళు మేము అందరం ఇప్పుడు వెళ్ళిపోతాము, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మంగోలియాలో ఉంటే ఎంత సన్నటోళ్ళు అయినా దొడ్డుగా అయిపోతారు. అంత దారుణంగా ఫుడ్ ఉంటాయి అన్నట్టు పెడతారు. మొత్తం చాలా ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పాలు కాగబెట్టి లైక్ పైకి వెళ్ళి మీగడ తీస్తారు చూసినాం, అలాంటి మీగడ లేయర్లు తీసి వేసింది. ఇది అయితే నాకు ఇచ్చిర్రు. సూపర్ ఉంది అసలుకి. ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్ ఫ్లేవర్. ఇది సంపి పడేస్తారు మీరు అయితే చూస్తే. డైరీ ప్రోడక్ట్స్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తింటే మాత్రం పడేస్తారు. మటన్ తోటి ఏదో వండుతుంది. సో తను ఫస్ట్ వాటర్ వచ్చింది, దానిలో మటన్ వేసింది, కొన్ని కూరగాయలు అవి వేసింది. తర్వాత మొత్తం రైస్ వేసి ఏమో వేస్తున్నారు వాళ్ళు. ఏంటో ఇది ఒక రకమైన వంట. ఇంకా ఆయిల్ గిట్లా ఏం లేదు అసలు. ఆయిల్ లేకుండా అసలు ఆయిల్ అనేది మాటనే లేదు ఇందులో. ఫ్యాట్ తోటి చేస్తున్నారు. ఫ్యాట్ అండ్ కొంచెం మీట్ అవి వేసి చేస్తున్నారు. సో
సో మనకు రైస్ తోటి ప్రిపేర్ చేసింది అయితే ఇచ్చిర్రు. ఈ విధంగా అయింది. యా, టేస్ట్ కూడా బాగానే ఉంది. మంచిగా చిన్నగా చైర్ వేసుకొని ఆ అమ్మాయి చూడు పాలు పెడుతుంది. అక్కడ చిన్న అమ్మాయి, జస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అసలుకి ఒక్క ఇల్లు కూడా లేదు. అలాంటి లొకేషన్స్లో వీళ్ళు స్టే చేస్తున్నారు చూడండి. యా, చిన్న చిన్న దుడ్డలన్నీ కూడా, లేగ దూడలన్నీ కూడా వీటిలో ఒకటి ఉన్నాయి. చిటికన్నులు, చిటికన్నులు తడిసినవా నాన్న? చల్లగుందా? చల్లగుందా? పళ్ళు తోముకుంటున్నా రోజు. చల్లగున్నా. ఇవన్నీ కూడా వాటి తల్లి యొక్క పాల కోసం వెయిట్ చేస్తున్నాయి. వాటి తల్లులన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. భలే ఉన్నా, భలే మచ్చలు మచ్చలు. నీకు ఇప్పుడే పనులు వస్తాయా? భయపడకు భయపడకు, మనందరం మనంతా ఒకటే జాతి. ఏంటి కామెంట్లు నాకు. చూడండి, చిన్న పాప కూడా వెండుతుంది. సూపర్. అసలుకి అందరు వింటున్నారు పాలు, నేను కూడా వింటుతా. Десь очі. ఓకే. ఓ, ఇది వచ్చేసి మటన్. షై. సో నేను ఇది కొంచెం తిన్నాను. ఇది ఇది ఎట్లుందంటే తిని చూద్దాం అసలు. రా మటన్ అసలుకి నో ఉప్పు, నో కారం, జస్ట్ ఉడకబెట్టుకొని తింటున్నారు. రా టేస్ట్. Einen grünen Taltesen ha. Maysa. Basa. Basımın beyazı. işte. İsçicu. İngilizce kadar zor.
ఏంటియా ముఖం కడుక్కుంటానా అదేమో ఎత్తా ఉంది దీన్ని అయితే ఏం లేకుండా తింటాను నేను సో బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇట్ ఈస్ సో నైస్ ఈవినింగ్ అండ్ ఇట్ సైడ్ కూడా భలే ఉంది అండ్ కమాన్ నేర్చుకుంటా ఉందా సో పడుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా తిన్నాము అండ్ ఆడుకున్నాము ఇంకా ముచ్చట పెట్టడానికి ఇంటర్నెట్ లేదు మూగ సైకిల్ తోటి నడిచింది ఇప్పటిదాకా వీళ్ళ ఇంట్లో ఒక టీవీ కూడా ఉంది అండ్ పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు నాకైతే ఒక బెడ్ ఇచ్చారు వీళ్ళ ప్లేస్ అండ్ వాళ్ళు ఎక్కడ పడుకుంటారో తెలియదు ఒక్క నైట్కి నేను బయట క్యాంప్ వేసుకుంటా అంటే వద్దు ఇక్కడే ఉండమని అన్నారు సరే ముచ్చట అండ్ గుడ్ నైట్